వాళ్ళ మనమంది చూడు, మనమరాలదా నీకు సిప్పరా మస్తుగా సూపర్గా. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కమ్జులు సార్. అందరూ ఉన్నారు, బాగున్నాను. అయితే చాలా చాలా బాగుందండి. సాంబార్ చేసుకుంటున్నాం. అదిగోండి సాంబార్ రెడీ అవుతుంది. మనకి పప్పుతుంది కదా, సాంబార్ చేయమంటే సాంబార్ చేస్తున్నాం అనమాట. పబ్లిక్ గార్డెన్కి వెళ్ళినాము, గ్రౌండ్కి వెళ్ళినాము, అవన్నీ చిన్న వీడియో పెడతాను. సో ఇవాళ వస్తుంది చూడండి, ఓకేనా. ఇక్కడ జాగారం గద్దె మీద ఇద్దరు వాళ్ళిద్దరు నడుస్తాను. వాడంతా ఖాళీ. ఇంకా ఎవరు వాళ్ళు? ఎటన్నా పోతాం అట్లా రోడ్డు పట్టుకొని. జలేశ్వరాలయేమో పబ్లిక్ గార్డెన్, ఎక్కడెక్కడ తిరగాలో అక్కడక్కడ తిరుగుతాడు. సరిత ఫుల్ పై నుంచి కింద వరకు. శివ శివ శంకరి ఫుల్ ఉన్నది. బొట్లు మస్తు పెట్టుకున్నావు పో, సూపర్. కొత్త ఫోన్ అంటే చూపిస్తాను. బ్యాచ్ కూర్చున్నారు. రేవతి లేదంట. నడుచుకుంటారండి. మేము అట్లా పోయి ఇటు వస్తాం. స్ట్రీట్ లైట్లు లేవు. మా ఇంటి ముందు అయితే ఉన్నాయి, ఇక్కడ లేవు అసలు. తక్కువ ఏమో లేదు లైట్లు. జాను, శోభక్క, నేను, సరిత. ఇక్కడ ఉన్నాం. సరిత కనపడతలేవు. సరిత జాగారం వాళ్ళు శివరాత్రి ఇట్లా నడుస్తున్నాడు. నైట్ డ్యూటీలు అంతా ఇవాళ. మొత్తం రోడ్లన్నీ మాయే. వస్తుంది కవితక్క వస్తుంది. కంచిపట్టు చీర కట్టుకొని, కంచి నుంచి తెచ్చిన వాళ్ళ కొడుకు. నిజంగానే కంచి నుంచి తెచ్చిన చీరనే అది. అలా చిన్న కొడుకు తెచ్చిండు అరుణాచలం పోయి. ఆ చీరను కట్టేసింది. చీర వచ్చిందంటే కడుతుంది, కుడుతుంది, పెడుతుంది అనమాట. అగో ఫుల్ మ్యాచింగ్. బ్యాచ్ ఇంకో అక్కడ ఉన్నారు, కనపడతానే లేరు. ఇంకా ముగ్గురు వెనకాల. మేమైతే నడుస్తాను. మా బ్యాచ్ 12 అయినా రోడ్డు మీద చూడండి. శివరాత్రి మహిమ అనమాట. ఇవాళ మాత్రం ఇవాళ ఒకటి ఉన్నా వినాయక చవితి రోజు లాస్ట్ రోజు కూడా రోడ్లంతా ఇంతే. ఆరాంగా పోతాం. ఇంకా నడుచుకుంటా నడి రోడ్డు మీద కూర్చుంటాం. లాస్ట్ అదే ఇక. మరి రామ్ నివాస్ బంద్ ఉన్నది. జాలీ లేచి పెట్టింది, చాలా లేచేసింది. కనపడతాను అంతే సంగతి. వచ్చేసింది రామాలయం. ఎంత పెద్దగా ఉండే అక్క. పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నది. అక్కడ చూడండి ఉపవాసం దోషపాయండి. పొద్దున్న నుంచి ఏం తింటారో ఏముంటారో ఏమో కానీ ఇక చూడండి. ఇక ఆకలి ఆకలి ఆకలి. ఉత్తప్పుడు అయితే ఏం కాదు, అట్లుంటుంది ఇక. ఇక్కడ కూడా షుగర్ క్యాన్ జ్యూస్ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నది. అగో కవితక్క నువ్వు ఇద్దరిని పంపిద్దాం. ఇది సంగతి అనమాట. ఉపవాసం అంటే ఇందుకోసమే. మన పబ్లిక్ గార్డెన్ వచ్చేసింది. అయ్యా ఇవాళ వాటర్ పోస్తలేదు కాదురా అక్కడ శంఖం నుంచి అన్నమాట. టిఫిన్ సెంటర్ గిరాకీ ఫుల్. 12 అయిపోయింది. ఇక వచ్చేసినాం పబ్లిక్ గార్డెన్ ఏరియాకి. ఊరి మీది కరువంతా ఇక్కడే ఉంటాయి. దోశ బండిల కాడ ఇయ్యాలి చూడండి. ఇక్కడ మొత్తంగా అక్కడ కూడా చూడండి ఫుల్ పబ్లిక్. ఇక్కడ పాప శంకర్ నీళ్ళు పోస్తలేదు కానీ ఫోటోలు దిగుతాను. ఇక నీళ్ళు పోసినప్పుడు దిగినాం కదా, నేను రీల్ పెట్టలే అప్పుడు. ఫౌంటైన్ సూపర్ ఉంటుంది. ఇది సంగతి. ఇట్లా సంగతి. పాపం ఒక్కొక్కరు మొహాలు ఎడా వేసుకొని పోతాండ్రు. సరిత అయిపోయినాయి మొత్తం. ఎన్నో రోజులు తిన్నట్టు అయిపోయింది. మాకే అట్లుంటే వేరే వాళ్ళు ఎట్లుండాలి మరి. టైం టు టైం. గార్డెన్ ఏరియా చూడండి ఎంత బిజీగా ఉన్నారు. మెయిన్ రోడ్ చౌరస్తాలో కూడా మంది లేరు కనుక ఇట్లా ఉన్నారు. ఇల్లు గిరాకీ ఇక్కడ కూడా మస్తుగా ఉన్నాయి. అయ్యో ఇక్కడ సూపర్ అయిపోయినాయి కూడా, లేచిపోయినాయి అన్నీ. ప్రతి షాపు ఫుల్ అన్నమాట. ఇది ఇట్లా తిండికి కరువే లేదన్నట్టు. ఇంటికాడ ఏం చేసుకోకుండా పర్వాలేదు అన్నట్టు. ఇంకా జాతర అయిపోయింది. ఇంకా దుకాణాలు కూడా
పబ్లిక్ గార్డెన్ ఎంట్రన్స్ ఇంకా ఇంతమంది ఉన్నారు. ఇంకా ట్రాఫిక్ జాములు. వాళ్ళకు పైసలు విరించి తాళము వేయగా సింగిల్ పర్ఫార్మెన్స్ గ్రూప్ అయిపోయినప్పుడు సింగిల్ ఇస్తానమ్మా. స్పష్టంగా ఇష్టమాడి సాంగ్. ఇప్పుడు నవగ్రహాలకు పాలు పోస్తాను. ఎందుకు ప్యాకెట్ వేస్ట్ చేయాలని కొందరు ఇట్లా ఉంటారు అన్నది. టైం లేదేం లేదు. ఏమంటాం మనం పొద్దున పడండి ఏమనుకోవచ్చు. ఇష్టంలో అన్ని పాలు అట్లా పోసే వాళ్ళు చిప్పలో పోస్తే అన్ని కుక్కలు ఉన్నాయని రావు కదా. వేస్ట్గా పారబోతారు. కారిపోతారు. ఎక్కడ కొట్టి కొట్టి గచ్చ ఊసిపోయింది. మనం రేపు చెట్టు చేసుకోవచ్చు. శోక శివయ్య చెప్పి పట్టుకోయా చాలాసేపు అవుతుంది పాప మా అమ్మాయి. ఏమైంది అయిపోయిందా? ఎంతసేపు అమ్మా? అభిషేకాలు ఇవన్నీ తొక్కడం అవుతుంది. ఇక్కడ కొంచెం పోస్ట్ అయిపోతుంది. నేను ఒప్పుకుంటే మళ్ళీ ఓడండి దేవుని నుంచి. అందుకే ఓట్లేదు కొంచెం. కవిత వాళ్ళ మన్మంది చూడు. మన్మరాల్దా నీకు సిప్పరా అబ్బా మస్తుగా సూపర్గా గార్డెన్ మొత్తంగా. అంతే కాదు, కూర్చోవడానికి ప్లేస్ ఉన్నది, చల్ల గాలి ఉన్నది, తినడానికి తిండి ఉన్నది, వెళ్ళడానికి శివాలయం ఉన్నది, ప్రోగ్రామ్ చూడడానికి అక్కడ భరతనాట్యం అవుతుంది. ఇంకా పబ్లిక్ గార్డెనే బాగున్నది. అందుకే ఎంతమంది ఉన్నది. వాటర్ సప్లై కూడా బాగానే ఉంది. పట్టుకొచ్చుకో. ఇది జాతర పబ్లిక్ గార్డెన్లో మొత్తం గ్యాంగ్లు ఇంకా ఫుల్గా. పోయినసారి ఒక గ్యాంగ్ కొట్టుకున్నది. సార్ ఎవరు కొట్టుకుంటలేదు. చూద్దామంటే మంచి సీన్ అయింది పోయినసారి. ఇది మాత్రం గిరాకీ బాగున్నది. ఒక అబ్బాయిని ఫుల్గా కొట్టింది. డే ప్లేస్ రాగానే గుర్తొచ్చింది. వద్దు కట్టి పోదాం. మళ్ళీ ఫోటో తీస్తున్నాడు డాల్. సరిత కాకలి అవుతుంది అటు. ఇక్కడ కూర్చున్నాయి మరి తెచ్చుకునే బ్యాగ్లకి వెళ్ళి తింటా అండి. అట్లున్నాయి కథ. 2 అవుతుంది ఇంకా తగ్గలేదు. మేము కూర్చొని పబ్లిక్ గార్డెన్ దర్శనం అయిపోయింది. కాసేపు కూర్చున్నాము. వస్తానమైన పబ్లిక్ చూడండి. ఇది సంగతి అనమాట. అమ్మ పబ్లిక్ గార్డెన్ నుంచి మెల్లగా నడుచుకుంటా వస్తుంది. ఫౌంటైన్ తీసేసినట్టు. ఆటోలో వెళ్తున్నాం గ్రౌండ్కి మేము కాలేజీ.
నిద్ర పడుతుంది. అక్కడ దొంగలాగా అయిపోయింది 4 ఇంటికి. శివరాత్రి జాగరణ అయితే పోయి పడుకుంటుందా ఇప్పుడు? పని చేసుకుంటుందా? అంతేనా? సరితే పండుకుంటుందా ఇప్పుడు? నేను పని చేసుకుంటాను.